ఈ సభకి విచ్చేసిన అన్ని జిల్లాల ఇన్ఛార్జెస్కి, అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జెస్కి, స్పోక్స్ పర్సన్స్కి, వీర మహిళా విభాగానికి చెందిన నాయకులకి, అలాగే పార్టీ కార్యక్రమాలు నిర్వహించే మన నాయకులకి, లీగల్ వింగ్ నుంచి వచ్చిన నాయకులకి, మత్స్యకార, డాక్టర్, చేనేత విభాగాల నుంచి వచ్చిన నాయకులకి, పేరు పేరున ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభ తాలూకు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక నిర్దిష్టమైన గమ్యం వైపు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కరెక్ట్గా మనకి సరిగ్గా 100 రోజులు ఉంది, 3 నెలలు. ఈ 3 నెలల్లో మనం ఏం చేస్తామో, ఎంత కష్టపడగలమో సమిష్టిగా, అది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. సో మిగతాది మీటింగ్కి వెళ్ళబోయే ముందు ఒక దశాబ్దం సమయం తీసుకుని, దశాబ్ద కాలం జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఎవరు లేరు, గుండెల్లో ధైర్యం తప్ప చేతిలో ఏం లేదు. నాకు నిజంగా మనం చాలా ఆనందం కలిగింది. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక బలమైన జాతీయ పార్టీ దేశం నలుమూలల రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని స్థాపించిన ఒక భారతీయ జనతా పార్టీ, అలాంటి పార్టీ నడిపే పార్టీ అధ్యక్షులు చాలా ప్రేమగా తెలంగాణ ఎలక్షన్స్లో కూకట్పల్లిలో క్యాంపెయినింగ్ ఆయన వచ్చి ప్రత్యేకించి ఆయన అడిగి మరీ వేయించుకుని, మీ జనసేన కండువా వేయండి. నాకు జనసేన భావజాలానికి ఇచ్చిన గౌరవం ఆయన. అంటే మీరు ఇంత, ఇది దేనికి ఉంది అంటే, వారికేమి కార్యకర్తలు తక్కువ లేరు, వాళ్ళకి దేశం నలుమూలల కొట్లాడే కార్యకర్తలు ఉన్నారు, నిలబడే నాయకత్వం ఉంది. అవన్నీ ఉండి కూడా జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసైనా, జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసి వాళ్ళకి చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత బలంగా ఎలా నిలబడతారు పార్టీకి మీకని. సో ఇది దేనికి ఇంతమంది యువత నిలబడి ఉన్నారు, దేనికి ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక దేశాధ్యక్షుడు, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆయన మనకి ఇంత గౌరవం ఇచ్చారంటే, మనం గుర్తుంచుకోవాల్సింది మనల్ని నమ్మిన యువత. ఈ యువత మీకు మళ్ళీ పదే చెప్పినా కానీ నేను చెప్పడానికి చాలా ఆనందిస్తాను. కోట్లాది రూపాయలు, 100 కోట్ల పెట్టుబడితో పార్టీ పెట్టలేదు. జస్ట్ ఒక less than 2 crores బ్యాంకులో డిపాజిట్ని చూసుకొని దాన్ని పెట్టి పార్టీ నడిపించాం, ప్రారంభించాం. అది ఈ రోజున ఒక 13,000 మంది యువత, మగ కలిపి యువత 13,000 మంది వాలంటీర్స్ గత కొద్ది సంవత్సరాలు, 3-4 సంవత్సరాల్లో మనకి అంచెలంచెలుగా పెరుగుతూ ఈ రోజున 6.5 లక్షల జనసేన క్యాడర్ ఉంది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో, అక్కడున్న తెలంగాణలో కాకుండా. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాను మీకంటే, నా సన్నిహితులు ఒక ఆయన అడుగుతూ ఉన్నారు ఈ మధ్యన, నువ్వు ఏ మూలకి వెళ్ళినా నీకు ఇన్ని లక్షల మంది జనం వస్తారు కదా, నువ్వు కర్ణాటకకి వెళ్ళినా, లేదంటే ఇంక్లూడింగ్ మన తమిళనాడు బోర్డర్స్కి వెళ్ళినా, చిక్బళ్ళాపూర్, కర్ణాటకలో చిక్బళ్ళాపూర్, బళ్ళారి,
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ప్రపంచంలో ఏ మూలకి